హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ అమ్మమ్మలు నానమ్మలు పాతకాలంలో స్నాక్ ఐటెంగా చేసే ఒక సూపర్ హెల్తీ టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం ప్రిపేర్ చేద్దామండి. దానికి ముందుగా పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి. పైన నల్ల చెక్కు ఉంటుంది కదా, అది తీసేసుకోవాలండి. అది తీయడం వల్ల పిల్లలకి అస్సలు దగ్గు రాదు. ఆ నల్ల చెక్కు వల్ల దగ్గు వస్తుందండి, కాబట్టి తీసుకొని ఇలా తురుముంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం కొబ్బరి అనేది ఇలా కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఇలా కొబ్బరి కొలిచి తీసుకోవడం వల్ల మనం బెల్లం కూడా ఎంత వేసుకోవాలో కూడా తెలుస్తుందండి. కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కావాలంటే ఇలా కొలిచి తీసుకోండి. 2 కప్పులు పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ బెల్లం ఎక్కువ కావాలంటే కూడా ఇంకాస్త కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వేసానండి బెల్లము. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో వాటర్ అంతా అసలు వేయకండి. వాటర్ వేయకుండా ఇలా కలుపుతూ ఉంటేనే చక్కగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అంతా కూడా చక్కగా. ఒకవేళ బెల్లంలో రాళ్ళు ఉన్నట్లయితే కూడా కొద్దిగా వాటర్ పోసుకొని కాస్త కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. బెల్లం నీళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు. చూడండి, బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసామంటే మంచి సువాసన, మంచి రుచి ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి, సిమ్లో ఉంచుకోవాలి. ఇలా మెల్ట్ అవుతే సరిపోతుందండి బెల్లము. దీనికంతా గట్టిగా పాకం అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ మెల్ట్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కాస్త చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిందంటే ఇంకాస్త గట్టికి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు రాగిపిండి తీసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మెత్తగా రాగిపిండి నేను మిషన్కి వేయించానండి. ఇంట్లో రాగులు శుభ్రంగా కడుక్కొని ఎండకు పెట్టిన తర్వాత నేను ఇలా ఆడించి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ షాప్లో దొరికే రాగిపిండి కూడా తీసుకోవచ్చండి. షాప్లో దొరికే రాగిపిండి అయితే మీరు జల్లించి తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండి అండి. మీరు ఇంట్లో ఆడించిన పిండి అయినా పర్వాలేదు, లేకపోతే షాప్లో కొన్న పిండి అయినా కూడా పర్వాలేదండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. రాగిపిండి అలాగే బియ్యం పిండి సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్త రాగిపిండితో కూడా చేసుకోవచ్చండి మీరు కావాలంటే, కానీ రాగిపిండితో చేశారనుకోండి పిల్లలు అస్సలు తినలేరండి. కాబట్టి ఇలా బియ్యం పిండి అలాగే రాగిపిండి మిక్స్ చేసుకొని చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. మనము 1 కప్పు రాగిపిండి అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, దానికి 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బియ్యం పిండి మీరు ఫుల్గా కొలుచుకోకండి, కప్పుకు సరి సమంగా కొలుచుకున్నారంటే 1 కప్పు సరిపోతుందండి వాటరు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని దీన్ని కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచాం కదండి రాగిపిండి బియ్యం పిండి, ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫాస్ట్గా ఇలా మిక్స్ చేస్తారనుకోండి అసలు ఉండలు లేకుండా బాగా కలిసిపోతుందండి వాటర్లో. ఇలా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే స్టవ్ పైన సిమ్లో కూడా పెట్టుకొని కూడా కలుపుకోవచ్చు అండి, కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇలా కింద పెట్టుకొని ఇలా కూడా కలపచ్చు అని చెప్తున్నానండి. మీరు రాగిపిండితో చేసినా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కంపల్సరీ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత బాగా సెట్ అయిపోతుందండి. వేడిపైన మూత పెట్టి ఉంచామంటే ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది కాస్త వేడిగా ఉండేటప్పుడే మనము చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాగా ఇలా ఒత్తుకోవాలండి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. కాస్త వేడిగానే ఉండాలండి, మరి చల్లగా అయిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది. కాబట్టి కాస్త వేడి మీదనే ఇలా బాగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం నొక్కి కలపడం వల్ల చాలా మెత్తగా వస్తుందండి పిండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. మనం వారంలో ఒక్కసారన్నా పిల్లలకి ఇలా చేసి ఇవ్వాలండి, ఎందుకంటే కాల్షియం అనేది పిల్లలకి తక్కువ ఉన్నా కూడా మంచి కాల్షియం దొరుకుతుందండి. రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి ఎముకలు అనేది చాలా బలంగా దృఢంగా ఉంటాయండి. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా వారంలో ఒక్కసారన్నా మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఒక కవర్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ షేప్లో ఇలా తట్టుకోవాలి. ఇలా కాస్త పలచగా ఇలా తట్టుకోవాలండి. చూడండి, ఇలా పలచగా ఉండాలి, మరి ఎక్కువ మందంగా ఉండకూడదు. కొబ్బరి బెల్లం వేసి మనం హల్వాలా చేసి ఉంచాం కదండి, అది కొద్దిగా తీసుకోవాలి. ఇలా కాస్త పొడవుగా ఇలా చేసి ఉంచుకోవాలి. ఇది ఒక సైడ్కి పెట్టుకోవాలండి, మరి సెంటర్కి పెట్టకండి. ఇలా కాస్త సైడ్కి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. కవర్తో పాటు ఇలా క్లోజ్ చేసేయండి, చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఒక షేప్ ఇద్దామండి. మనకు షాపుల్లో మామూలుగా దొరుకుతుంది కదండి, కజ్జికాయలు ప్రెస్ చేస్తాం కదా, ఆ మిషన్ అండి ఇది. మీ దగ్గర ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేస్తే చాలండి, మంచి డిజైన్ అనేది మనకు వస్తుంది.
లైట్గా ప్రెస్ చేయాలండి, మరి గట్టిగా ప్రెస్ చేయకండి, ఎందుకంటే పిండి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి చక్కగా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తీసేటప్పుడు కాస్త నెమ్మదిగా ఇలా తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో షేపు. చూసారా, రెండు వైపులు కూడా చక్కగా ఉంది కదా. మనం లోపల పెట్టిన పూర్ణం కూడా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు మరొకటి కూడా నేను చేసి చూపిస్తాను చూడండి. ఇది మిషన్ లేకుండా మనము చేత్తోనే చేసేసుకోవచ్చండి. అందరి ఇళ్ళలో మిషన్ ఉండదు కదండి, కజ్జికాయల మిషన్, కాబట్టి మీరు చేత్తో కూడా చేసుకోవచ్చు. చేత్తో చేసేలాగుంటే మీరు కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి చుట్టూ, లేకపోతే అంటుకోదు ఒక్కొక్కసారి. కాబట్టి ఇలా ఒకసారి లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి, క్లోజ్ అయిపోతుంది. పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి ఫుడ్ తిని ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. మనమైతే అసలు పేషెంట్ లాగా అయిపోతున్నాము. ఇప్పుడు దీనికి డిజైన్ కూడా చేసుకోవచ్చండి. మనము ఇలా ఫోర్క్ తీసుకొని ఇదంతా సరి చేసుకోవాలి చక్కగా. ఇలా సరి చేసుకున్న తర్వాత ఇలా మనం లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల డిజైన్ కూడా వస్తుందండి చక్కగా. చూడండి ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే చాలు. చూడండి మన దగ్గర మిషన్ లేకపోయినా కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చండి, డిజైన్ వస్తుంది చక్కగా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి, దీనిపైన తడి క్లాత్ వేసుకోవాలండి, కాటన్ క్లాత్ వేసుకోవాలి. తడి చేసుకొని క్లాత్ని తడి చేసుకున్న తర్వాత గట్టిగా పిండిన తర్వాతనే మీరు ఇలా ప్లేట్ పైన వేసుకోవాలండి. ఎక్కువ తడిగా ఉండేటప్పుడు వేయకండి, గట్టిగా పిండిన తర్వాతనే ఇలా ప్లేట్ పైన వేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. ఇవి కాస్త దూరంగా పెట్టుకోవాలండి, మరీ దగ్గరగా పెట్టకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని ఇలా సైడ్ క్లాత్ అంతా పెట్టుకోవాలండి. పైన వేయకండి, వాటిపైన క్లాత్ని సైడ్గా పెట్టుకొని మూత పెట్టుకొని మినిమం అంటే ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. ఎక్కువసేపు పెట్టకండి, జస్ట్ 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి బాగా చక్కగా ఉడికిందండి. ఆల్రెడీ ఉడికించిన పిండే కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని సరిపోతుంది. కింద దింపుకొని ఒక 2-3 నిమిషాలు వదిలేసారంటే కాస్త చల్లగా అయిపోతుందండి. చల్లగా అయిన తర్వాతనే మట్టుకే మీరు తీసుకోవాలి, వేడిపైన తీయకండి, అంటుకుపోతుంది క్లాత్, కాబట్టి కాస్త చల్లగా అయిన తర్వాత తీసేసుకోండి. వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎమ్మిగా తినేసేయచ్చండి. ఎంత బాగుంటాయో తెలుసా, తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి ఈ హెల్దీ ఫుడ్. చూడండి నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎలాగొచ్చిందో. పైన అంతా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి వీడియో చూసినాక అస్సలు మిస్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టిన తర్వాత ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.